అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా झनक झनक चाम पटको पटको चंपे तरवले भैया కొయ్యా రే కొయ్యా కొయ్యా కొయ్ వయ్యారం సయ్యందయ్యా होया रे होया 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 रे तसा भैया. హలో, ఎలా ఉన్నారు? ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన హైదరాబాద్ లోని మేడ్చల్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఈ రోజు ఎపిసోడ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చి గేమ్స్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. చలో, మరి ఈ రోజు అసలు మన థీమ్ ఏంటి తెలుసా? ఏంటి? ఆడిషన్. ఆడిషన్ అనేది ఈ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ పెళ్లిలో కూడా ఆడిషన్స్ ఉంటాయి. కాకపోతే దాన్ని పెళ్లి చూపులు అని చాలా వేరుగా అంటారు, అంతే. అంతేలేండి. పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు, పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటది, పెళ్లి కొడుకు పాపం సిగ్గుపడతాడు, పెళ్లి కూతురు సిగ్గుపడకుండా ఆ క్వశ్చన్లు అడుగుద్ది. మీకు ఎట్లయినా పెళ్లి చూపులు ఓకే, చలో, ఇంతకీ ఇది పెళ్లి చూపులు కాదు, ఆడిషన్స్. సో ఆడిషన్స్ గురించి మాట్లాడుకుందాం. చలో, మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో. హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యభామలు వచ్చేసేయండి. సో నువ్వు ఆడిషన్ కి వచ్చావు. నీకు ఒకటి ఏంటి అంటే ఒక థీమ్, లైసెన్స్ లేకుండా పోలీస్ దగ్గర పడిపోయావు. ఇక్కడ పోలీస్ ఉంది, లేడీ పోలీస్. సో ఆమెను ఎలాగైనా ఎక్స్క్యూజ్ చేసి బయటపడాలి, ఏదో ఒక రీజన్ చెప్పి. అయ్యో, పోలీసులు గుద్దు, పోలీసులు గుద్దు. చెప్పండి. ఎక్కడ లోకలా? అవును. హెల్మెట్ లేదంటమ్మా. ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చా. హెడ్ బాత్ చేస్తే హెల్మెట్ పెట్టుకోరా? అంటే హెయిర్ ఖరాబ్ అవుతుందని. మళ్ళీ రేపు పొద్దున హెడ్ పోతే లైసెన్స్ తీ. అది కూడా ఇంట్లో ఉందండి. ఆయన గారి దగ్గర ఉందంటండి. మీరెవరండి? జస్ట్ నేను అలా ఆడవాళ్ళు కనిపిస్తే వచ్చేస్తారే మా బ్రదరే అండి. సంగతి ఏంటో చూడు. నీకు హెల్మెట్ లేదు, ఎన్కోడికి హెల్మెట్ లేదు. అన్నింటికి రీజన్ ఈ అన్నయ్యనే. సూపర్ సూపర్ సూపర్. బావ పేరేంటి? అనిల్. సో ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత పెళ్లి అయింది? అరేంజ్డ్ మ్యారేజ్ 2 months లోనే మొత్తం 2 months లో అవగొట్టాడా బా? పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, మ్యారేజ్. ఏంటి బా అంత ఫాస్ట్ గా ఉన్నావు? ప్రొడక్షన్ 5 years కిడ్ ఉంది. సరే, ఇక మనం టంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వడానికి మేము టంగ్ ట్విస్టర్ అండ్ సినిమా క్విజ్ కూడా చేస్తున్నాం. బట్ నీ చాయిస్ కాదు, చాయిస్ ఇందులో ఉంటది. ఒక చెట్టిది పక్క టంగ్ ట్విస్ట్ వస్తుంది. తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే కదులుతుంది నాగలి, తోటలో తాయారమ్మ వాకిలి, తొంగి తొంగి చూస్తుంది జాబిలి. ఎగ్జిట్ ఎక్కడో చెప్తే నేను వెళ్తానండి. తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే తోలుతుంది తాగలి, కాదమ్మా. తోస్తే తోలుతుంది నాగలి, మళ్ళీ వస్తుంది జాబిలి. అయ్యో, ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళిందా? తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే కదులుతుంది నాగలి, తోటలో తాయారమ్మ వాకిలి, తొంగి తొంగి చూస్తుంది జాబిలి. తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే తోలుతుంది నాగిలి, తోటలో తాయారమ్మ వాకిలి, తొంగి తొంగి చూస్తుంది జాబిలి. అమ్మా బాబాయ్. హలో అండి, మీ పేరేంటి? కవిత. కవిత రాస్తారా ఎప్పుడైనా? రాయనండి. ఏ? అందుకే పేరు పెట్టుకున్నాను. అచ్చా, కవితలు రాయరు కాబట్టి పేరు పెట్టుకున్నారు. సో మిమ్మల్ని చూసి బావగారు కవితలు వదులుతుంటారు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు. ఏది, ఎలాంటి కవితలు? 2 వదలండి ఆయన వదిలి. బాగోదు ఇక్కడ చెప్పు, బాగోదు ఇక్కడ చెప్పు. ఆడిషన్ లో నీకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి, బావ దగ్గర నువ్వు యాక్ట్ చేయాలి. ఎలాంటి టైంలో? బావ పేరేంటి? రఘు. రఘు దగ్గర ఎలాంటి టైంలో యాక్ట్ చేస్తూ ఉంటావు ఇంట్లో? ఎప్పుడూ అదే కదండి. కూరలో కారం ఎక్కువ వేసావు, ఉప్పు ఎక్కువ వేసావు, ఆయన తింటున్నాడు, చాలా కోపంగా సీరియస్ గా చూస్తాడు. అప్పుడు నీలో నటన. ఏం చూస్తున్నావు? చేసి పెట్టుడే ఎక్కువ. కాదు, కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఆయన తెల్లపోతున్నాడు, కొంచెం అడ్జస్ట్మెంట్ యాక్టింగ్. నువ్వు వండుకో అని చెప్పి. సినిమా కబుర్లు అడుగుతా. నీకు ఇష్టమైన హీరో కానీ ఇష్టమైన సినిమా కానీ చెప్పు. మహేష్ బాబు. మహేష్ బాబు. ధనాధన్ 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లు ఆన్సర్ కరెక్ట్ చెప్పకపోతే పనిష్మెంట్. మహేష్ బాబు, అమిషా పటేల్ కలిసి నటించిన సినిమా పేరేంటి? నాని. రైట్ ఆన్సర్. మహేష్ బాబు వాళ్ళ సొంత భార్యతో ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేశారు, ఆ సినిమా పేరేంటి? బాబీ. రాంగ్ ఆన్సర్.
ఇంకొక ఛాన్స్. యువరాజు. మహేష్ బాబు వాళ్ళ ఆవిడి నమ్రతా శిరోకర్తో కలిసి ఒక సినిమా చేశారు. పేపర్ లీక్ చేస్తుంది టీచర్ అక్కడ. టక్కరి దొంగ. రాజకుమార్. ఇన్ని తప్పు చెప్పినందుకు గాను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లకుండా నువ్వు ఇక్కడే ఉండు. అంటే అలా క్లాసిక్ గా కనిపించాలని. అది పడకూడదు, అది పట్టుకుంటూ నువ్వేం చేయాలి, పల్లీలు అమ్మాలి. కమాన్. మీకు అమ్మలా పల్లీలు? నాకు కాదు, మనుషులకి. అంటే నేను మనిషిని. పల్లీలు పల్లీలు అట్లా అమ్ముతావేంది? సరే ఒక పని చేయి, నువ్వు బఠానీలు అమ్ము, తను పల్లి అమ్ముద్ది. ఒకసారి పల్లి అనగానే ఇక్కడ బఠానీ, ఆమె పల్లి, నువ్వు మక్కబుట్ట. మక్కబట్టే కమాన్. బఠానీ బఠానీ, గ్రీన్ బఠానీ, ఎల్లో బఠానీ, బఠానీ బఠానీ బఠానీ. రెండమ్మా మొక్కబట్టలు, రెండమ్మా బఠానీ, పల్లీలు రావాలి. గ్రీన్ బఠానీ, పల్లీలు రావాలి. పల్లి ఉడకబెట్టిన పల్లి, వేయించిన ఏంటి బఠానీ నువ్వే అమ్మి, పల్లి కూడా నువ్వే. చెప్తున్నా, ట్రైనింగ్ ఇస్తున్నా మాకు. అందుకే మాకుంది మరి. రోజు ధరణి రైల్వే స్టేషన్ లో, నేనేమో బస్ స్టాండ్ లో మొక్కపొట్లో బఠానీలు. అంటే మీరు బాగా చెప్తున్నారు కదా అందుకని. అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? సంకీర్తన. ఏం చేస్తాడు బావా? రాణేలో మేనేజర్. సరే, ఇప్పుడు మంది అరేంజ్రా లవ్వా? అరేంజ్. పెళ్లి చూపుల ఆడిషన్ ఎలా జరిగింది మంది? ఏం లేదు, వచ్చారు చూసారు, ఓకే అన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా సరే, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఇలకెత్త మఫ్లియా, ఇంటికి తాళమేసి రావయ్యా, సందట్లో సడేమియా, చంకలో తాప్ పెట్టుకుని పోవయ్యా. బాగా టఫ్ ఉంది ఇది, బాగా టఫ్ ఉందండి. ఇలకిత్త మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందట్లో సడేమియా, చంకలో చాప్ పెట్టుకుని పోవయ్యా. ఇలకత మఫిలియా, సందులో ఇలకెత్త మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందట్లో సడేమియా, చంకలో చాప్ పెట్టుకుని పోవయ్యా. ఇలకత మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందులో సడేమియా. ఏంటి సందులో సడేమియా, సందట్లో. ఈ సందు వదలట్లేదండి, మళ్ళీ మా సందులోకి వెళ్ళలేదు అంటది. సందులో సడేమియా అంటే సందులో అంటది. ఇలకత మఫ్లియా, సందిట్లో సడేమియా. అది తాళం ఎవరెత్తారు ఇంటికి? ఇలకత మఫ్లియా, ఇంటికి తాళమేయ్యా, వేసి రావయ్యా. ఇలకత మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందిట్లో సడేమియా. దాని తర్వాత మర్చిపోయిందయ్యా. టేక్ 254. ఇలకత మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందిట్లో సడేమియా, సంకలో శాపను పెట్టుకుని రావయ్యా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఈ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి మాల్ గెలుచుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడతాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఓ శివంగిలో ఈరోజు మనం ఆడుతున్నాం రింగులో రంగు. సో గేమ్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. నేను ఈ ప్లేట్స్ 6 times ఇస్తా మీకు. సో ఇప్పుడు ఇది నెంబర్ 1, ఆ రింగ్ నెంబర్ 2, నా వెనకాల ఉన్న రింగ్ నెంబర్ 3. సో నేను ఏ నెంబర్ ర్యాండమ్ గా చెప్తే ఆ నెంబర్ లో ఈ రంగు ప్లేట్ వేయాలన్నమాట. పక్కన నెంబర్ 2 చెప్తే 1 లో వేస్తే పాయింట్ రాదు, నెంబర్ 3 లో వేసిన పాయింట్ రాదు. ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ లోనే ఈ ప్లేట్ వేయాలి. రింగ్ లో రంగు గేమ్ ఆడడానికి ముందు దీపాలి గారు రెడీగా ఉన్నారు. నేను నెంబర్ చెప్తా, అవర్ ఎక్ బార్ బోల్ రూమ్. మొదటిది మధ్యలో ఉన్నది 1, అటు చివర 2, ఇటు చివర 3. పట్టుకో. 3. ఓ పడలేదు. 1. వా 3. వావ్. 1 2. వెరీ గుడ్. 1 2. ఓ సూపర్. ఫైనలీ యు గాట్ 2 3 5 పాయింట్లు దీపాలి గారు.
ఓకే, రింగులో రంగు గేమ్ లో దీపాలి గారు 5 పాయింట్లు సాధిస్తే నెక్స్ట్ సంగీత రెడీ. 3, 1 గో. అటు. ఓ 2 పాయింట్స్. 1. అయ్యో 3. దేకే అయ్యో అయ్యో ఓకే డన్. 2. సంగీతాజీ కంగ్రాట్స్, 3 పాయింట్స్. దీపాలి గారు 5 పాయింట్స్, సంగీత గారు 3 పాయింట్స్. నెక్స్ట్ రంగుల రింగు గేమ్ లో దీపాలి గారు 5 పాయింట్లు సాధిస్తే నెక్స్ట్ వచ్చిన సంగీత గారు 3 పాయింట్లు సాధించారు. ఇప్పుడు లక్ష్మి రెడీ. 2. అయ్యో ఓ లక్ష్మక్క 2 పక్క వాళ్ళ ఇంట్లో కాదు, 2లోకే. 1. మధ్యలోకి వెళ్ళి అయ్యో అయితే పైకేస్తా లేకుండా కిందికి 2. అయ్యో కాదు, బాగా రివెంజ్ మీద ఉన్నట్టున్నావు నువ్వు. 1 వేసిందమ్మా పక్కింటికి వేయకుండా. 3 వేసిందో ఒకటంటే మళ్ళీ 3 కన్ఫ్యూజన్. 2 సూపర్, 2 పాయింట్స్. రంగుల రింగు గేమ్ లో ముందుగా వచ్చిన దీపాలి గారు 5 పాయింట్లు సాధిస్తే నెక్స్ట్ సంగీత గారు 3 పాయింట్లు అండ్ లక్ష్మి గారు 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ రాబోతున్నారు ఎవరో చూద్దాం. రేణుక గుర్తున్నాయి కదా. 3 అది 1. అయ్యో ఆహా సూపర్ సూపర్, అలాగే వేయాలి. 2. ఆహా కాదు, ఇది 1, అది 2, అది 3. ఓ అమ్మ నువ్వు తుత్తు అనుకో, మేము అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అంతే. అట్లా మంచిగా వేసి మళ్ళీ అట్లా చేస్తావు. రేణుక నువ్వు గట్లనే వేయాలనుకున్నావు, గట్లనే ఇదిగో పట్టుకో. 2 వేసే 2లో అది సూపర్, అసలు నువ్వు సూపర్ రేణుక. వేసే 1. ఇప్పుడు దాకా నిద్రపోయింది. 3 అది సూపర్. మనకి అద్భుతంగా అసలు ఎవరు ఆడరు. రేణుక గట్టిగా చెప్పట్లు. ఓకే, ఈ రోజు ఓషి వెంగిలో మనం ఆడాం రింగులో రంగు గేమ్ లో అందరికంటే ఎక్కువ పాయింట్లు 5 పాయింట్లు సాధించి నేను చెప్తా చెప్పు. దీపాలి పాట పాడని చెప్తానందండి. దీపాలి కదా. కరెక్ట్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ దీపాలి గారు, రండి. కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చారు. హ్యాపీ షాపింగ్. సో దీపాలి గారు 5 పాయింట్లు సాధించారు. బట్ అంతకంటే గ్రేట్ పీపుల్ ఉన్నారు నీలాంటి వాళ్ళే. కరెక్ట్, అసలు మీరు ద గ్రేట్ వారియర్స్ ఆఫ్ ద డే. ఓకే, ఈ రోజు మన ఓషి వెంగిలో విన్నర్ గా దీపాలి గారు ఉన్నా అంతకంటే గ్రేట్ వారియర్స్ ఉన్నారు నా పక్కన, నాకు లాంటి బ్యాచ్. కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రావణి గారు. ఇది మన ఫ్యామిలీ, మన జమినీ కుటుంబం. శ్రావణి గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇదంతా మన బంధువులే కాబట్టి చెప్పండి. 2018లో మేడ్చల్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి మా అన్నయ్య వచ్చారు. సో మా అమ్మ అప్పుడే అదే టైంలో హాస్పిటల్కి వస్తుంది. అన్నయ్య పెట్రోల్ కొట్టించుకొని రివర్స్ అవుతున్నాడు, బండి స్టార్ట్ అవ్వలేదు. నెట్టుకుంటూ వెళ్తుంటే ముందు హినోవా తగిలి కింద పడిపోయాడు. లేచే లోపే లారీ వచ్చి మీది నుంచి వెళ్ళిపోయింది. ఎవరు అనేసి రోడ్డు క్రాస్ చేసి చూస్తే ఆ టైంలో మా అన్నయ్య. మా అమ్మకి చాలా ఇష్టమైన కొడుకు, ఎందుకంటే కొంచెం మైండ్ బాగుండదు అన్నకి. సో అందరూ అతన్నే ప్రేమించే వాళ్ళము. అసలు ఆ సిచ్యువేషన్ దేవుడు ఏ పేరెంట్స్ కి ఇవ్వకూడదు, అందులో తల్లికి ఇవ్వకూడదు. కళ్ళు అండ్ లోపల కన్నుగుడ్లు మొత్తం పేగులు గుండె అవన్నీ ఏరుకొని చీర కొంగులో వేసుకుంది. ఆ టైంలో ఎవరికి తెలియదు మాకు, మేమందరం ఆఫీస్లో ఉన్నాము. మా అమ్మ అత్తవేలికి వెళ్ళి మా మామయ్య వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్కి అందరికీ చెప్పి నా కొడుకు ఇలా చనిపోయాడు అనేసి మళ్ళీ ఇమీడియట్లీ మేడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది.
ఆ టైంలో అప్పుడు వరకు మా అమ్మ స్పృహలో లేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. మేము అందరం వెళ్ళి చూసినా కానీ నా కొడుకు అని చెప్పట్లేదు. అంటే ఒక్కసారి అలా చూసేసరికి తనకంతా అయోమయం అయిపోయింది. మా డాడీ కూడా లేరు. మా డాడీ 2009లో ఎక్స్పైర్. సో ఇన్సిడెంట్ కి ముందే సో ఇంటికి పెద్ద దిక్కు మా అమ్మే. అలాంటిది మా అన్న మా అమ్మ కళ్ళ ముందు చనిపోవడం, మా అమ్మ ఇప్పటికీ కోలుకోవడం లేదు. ఈ బాధని దేవుడు ఏ తల్లికి శిక్షగా వేయకూడదు. అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం మేమందరము. అమ్మ ఎవరి దగ్గర ఉంటారు? తమ్ముడి దగ్గర ఉంటది. ఎప్పుడు మీరు వెళ్ళి చూస్తూ వస్తుంది, అమ్మ వస్తుంది. తమ్ముడికి పెళ్ళైంది, 2 పాపలు. వింటుంటే మేమే తట్టుకోలేకపోతున్నాం. మన ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మీరు ఎంత బాధపడి ఉంటారో అర్థం అవుతుందమ్మా. నిజంగా అమ్మ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అనేది, ఉమెన్స్ చాలా స్ట్రాంగ్ అండి. ఎంత ఎమోషనల్ ఉంటారో అంత నిలబడి ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన శక్తి ఉమెన్స్ కి మాత్రమే ఉంటుంది. భగవంతుడు అందుకే అమ్మ అని పిలిపిస్తాడు. ఎప్పుడు ఏం జరుగుతుంది రేపు అనేది మనది కాదు. ఈ క్షణం వరకు ఉన్నాం, నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఎవరికి తెలియని ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాం. సో అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీకు, తమ్ముడికి, ఇంకో సిస్టర్. ఎప్పటికైనా ఇట్ ఇస్ ఆవిడకి చాలా కష్టం ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం. ఎందుకంటే అది అంటే కొంచెమైనా అది మర్చిపోవాలంటే మిగతా పిల్లలతోని ఏ బాధ లేకుండా చూసుకోగలిగితే అప్పుడు కొంచెం తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీది. ఎనీవే ఇక్కడికి మీ అన్నయ్య అనుకొని వచ్చి ఇక్కడ మీ మనసులో బాధ చెప్పినందుకు మీకు గిఫ్ట్ కాదు, ఒక చిన్న కానుక, అది కూడా గుర్తుండడానికి, చూసినప్పుడల్లా మేము గుర్తు రావడానికి. థ్యాంక్ యూ భార్గవ్ గారు. ఇది ఈ రోజు మన మేడ్చల్లో బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.